నమస్తే. అయోధ్య అంటే శ్రీరాముని భక్తులకు అపురూప క్షేత్రం. ఆ రామచంద్రుడి జన్మస్థలం అంటే ఆధ్యాత్మిక భావోద్వేగం. అయోధ్య కేంద్రంగా దివ్యమైన పాలన అందించడానికి కథలు కథలుగా చెప్పుకునే ఒక పరవశం. దశాబ్దాల ఆ అయోధ్య రామ మందిరం కళ నెరవేరబోతోంది. వచ్చే నెల 22న దివ్యమైన ముహూర్తం రోజు అయోధ్య గుడి తలుపులు తెరుచుకోనున్నాయి. సర్వాంగ సుందరంగా అయోధ్య రామాలయం ముస్తాబోతోంది. ఆ అపురూప క్షణాల కోసం దేశమంతా చూస్తోంది. 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చ జరుగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రజలకు అక్షింతలు పంపిణీ చేశారు. ప్రత్యేక ఏర్పాట్లలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముస్తాబోతోంది. అదిగదిగో అయోధ్య, సర్వాంగ సుందరంగా శ్రీరాముడి ఆలయం, ప్రారంభానికి సిద్ధమైన అయోధ్య నగరి, నెరవేరబోతున్న దశాబ్దాల భక్తుల కళ, 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం, 5 లక్షలకు పైగా దేవాలయాల్లో వేడుకలు, దేశవ్యాప్తంగా ప్రజలకు అక్షింతల పంపిణీ. జనవరి 22న కన్నుల పండువగా అయోధ్య ఆలయ ప్రారంభం. వనవాసంలో చిక్కుకుపోయిన శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వెళ్లడానికి మార్గం సుగమమయ్యింది. జన్మభూమిలో సీతారాముల కళ్యాణ వైభోగం చూడాలనుకునే భక్తకోటి నిరీక్షణ ఫలించబోతోంది. దశరథ కుమారుని పట్టాభిషేకం తిలకించేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అయోధ్యవాసుల ఆకాంక్ష నెరవేరబోతోంది. కనులారా కోదండరాముణ్ణి వీక్షించే భాగ్యం భక్తులకు కలుగుతోంది. వేదమంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. అంతకంటే ముందు ఆలయ కమిటీ విడుదల చేస్తున్న దృశ్యాలు, చిత్రాలు భక్తుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నాయి. తాజాగా మందిరంలోని గర్భగుడిలో మూల విరాట్ను ప్రతిష్ఠించబోయే రాముడి ఫోటోను ఆలయ అధికారులు విడుదల చేస్తారు. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. దేవతలు నిర్మించిన పవిత్ర నగరం, సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరేందుకు సమయం ఆసన్నమయ్యింది. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 2024 జనవరి 22న నిజంగా దేశ చరిత్రలో అత్యంత అరుదైన రోజు. అయోధ్య రామ మందిర దర్శనం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మందికి శుభవార్త. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం సాగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం ఇప్పటికే భారీ సన్నాహాలు చేస్తోంది. దేశ విదేశాల్లో ఉన్న 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం పలకాలని వీహెచ్పీ నిర్ణయించింది. జనవరి 1 నుంచి ఈ ఆహ్వాన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా దేవాలయాల్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు రెడీ అవుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవంలో భాగంగా అయోధ్యలో నిర్వహించే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిసైడ్ చేశారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దేశవ్యాప్తంగా ప్రజలకు అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని రామదర్బార్ శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాల బియ్యంతో అక్షిత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వీహెచ్పీకి చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షితలను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. శ్రీ రామ జన్మభూమిలో నిర్మితమవుతున్న రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. బాలుని రూపంలోని శ్రీరాముని విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. భారతదేశంతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు గల థాయిలాండ్ పవిత్రమైన మట్టిని పంపిస్తోంది. మహర్షి సాందీపని రామ్ధరం గోశాల నుంచి 600 లీటర్ల నెయ్యి అయోధ్యకు చేరుకుంది. 10 ఎద్దులతో కూడిన 5 బండ్లు నవంబర్ 27న బయలుదేరి 1058 కిలోమీటర్లు ప్రయాణించి డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు తీసుకొచ్చాయి. విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు వారణాసికి చెందిన వైదిక కర్మకాండ నిష్ణాతుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురానాథ దీక్షిత ఆధ్వర్యంలో జరుగుతాయి. రామ్లల్లాను 5 ఏళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్ల నుంచి తీసుకొచ్చిన శిలలతో 3 విగ్రహాలను రెడీ చేశారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజస్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్లోని అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ డిజైన్ చేసింది. 7 ధ్వజస్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు.
రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తోంది. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60% మేరకు ఫ్లోర్లో మార్బుల్స్ ను సెట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఆరంభ కార్యక్రమాన్ని అదరహో అనేలా నిర్వహించబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతోంది. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ లిస్టులో సినీ రంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్తో పాటు ఇతర ప్రముఖులు, అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయోధ్య ఆలయంలో గర్భగుడితో పాటు 5 మండపాలు ఉంటాయి. గుద్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం నిర్మించారు. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా ఆ రోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలు చేస్తారు. ఇందుకోసం తీర్థక్షేత్ర ట్రస్ట్ 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు పట్టాలెక్కిస్తున్నారు. మజాగుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25,000 మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ వద్ద 30,000 మందికి, బాగ్ బిజేసి వద్ద 25,000 మందికి వసతి సౌకర్యాలు ఉండబోతున్నాయి. మరోవైపు అయోధ్యకు స్పిరిచువల్ టూరిజం కూడా పెరగనుంది. అయోధ్య దర్శనానికి ఉచితంగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు హోంమంత్రి అమిత్ షా. ఎలాంటి ఖర్చు లేకుండా దశలవారీగా అందర్నీ అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు. అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. 22 లక్షల దీపాలతో అత్యంత వైభవంగా జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా తన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లో 25,000 మంది వాలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు అన్ని రకాల రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి పాలకవర్గాలు. అయోధ్యలో అద్భుతమైన ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తోంది. రైల్వే స్టేషన్ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మొత్తానికి జనవరి 22న భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా నిలవబోతోంది. దేవతలు నిర్మించిన మహాపవిత్ర నగరం, సాక్షాత్తు రాముడు నడయాడిన నేల. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కళ నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. అయోధ్య రామమందిరం చరిత్ర ఏంటి? వివాదాలు ఎలా తొలగాయి? నిర్మాణంలో ప్రత్యేకతలేంటి? అయోధ్య రామమందిరం చుట్టూ ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో కేసులు, వివాదాలు, వాదనలు, రాజకీయ ప్రకంపనలు, ఇలా ఎన్నో అయోధ్య రాముడి గుడి చుట్టూ చక్కర్లు కొట్టాయి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని, దాని స్థానంలో 16వ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురయ్యింది. అప్పట్నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుందనే విషయమై వివాదం నడిచింది. ఇక్కడ రామమందిరం నిర్మిస్తామని 3 దశాబ్దాలుగా బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇస్తోంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయం నిర్మించడానికి వీలుగా ట్రస్టుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరో చోట 5 ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో 2020 ఆగస్టు 5న అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. జనవరి 2021లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం కోసం భూమి తవ్వకం ప్రక్రియను టైమ్లైన్ను వివరిస్తూ ట్రస్ట్ విడుదల చేసిన 3D విజువలైజేషన్ ఆలయం ఎంత ఖచ్చితంగా నిర్మాణం జరుపుకుంటోందో స్పష్టం చేసింది. ఈ ఆలయాన్ని 10 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 57 ఎకరాల స్థలంలో ప్రార్థనా మందిరం, ఉపన్యాస మందిరం, స్కూల్స్, మ్యూజియం, పలహారశాల వంటి ఇతర సౌకర్యాలతో కూడిన కాంప్లెక్స్గా అభివృద్ధి చేయనున్నారు. మందిర నిర్మాణం కోసం తవ్వకాలు జనవరి 2021లో ప్రారంభమయ్యాయి. మార్చి 2021లో పూర్తయ్యాయి. ఈ స్థలాన్ని 5 జోన్లుగా విభజించారు. ఈ ఆలయంలో మొత్తం 360 నిలువు వరసలు ఉన్నాయని, ఒక్కో దానిలో శివుని అవతారాలు, దశావతారాలు, సరస్వతీదేవి 12 అవతారాలు వంటివి అనేక విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబం 1988లో రామమందిరానికి సంబంధించిన అసలు డిజైన్ను తయారు చేసింది. ఆలయ వాస్తుని శిల్పి చంద్రకాంత్ సోంపురా సంస్థ చూసుకుంటుండగా L&T ఆలయ రూపకల్పన, నిర్మాణాన్ని ఉచితంగా పర్యవేక్షిస్తుంది.
టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టింగ్గా ఉంది. రాజస్థాన్కు చెందిన 600,000 క్యూబిక్ అడుగుల ఇసుకరాయి బన్సీ పర్వత రాళ్లల్లో నిర్మాణం జరుగుతోంది. 30 సంవత్సరాల క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక భాషలలో శ్రీరామ అని చెక్కిన 2 లక్షలకు పైగా ఇటుకలు వచ్చాయి. వీటిని ఫౌండేషన్లో ఉపయోగించారు. నివేదికల ప్రకారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామమందిర నిర్మాణం మొదటి దశను మార్చి 2020లో ప్రారంభించింది. అయితే కోవిడ్-19 మహమ్మారి, భారతదేశంలో లాక్డౌన్ తదితర కారణాలతో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. అయితే 5 ఆగస్టు 2020న ప్రధాని మోడీ భూమి పూజ కార్యక్రమం తర్వాత ఆలయ నిర్మాణం అధికారికంగా మళ్లీ ప్రారంభమయ్యింది. భూమి పూజకు ముందు 3 రోజుల పాటు వైదిక కర్మలు జరిగాయి. 40 కిలోల వెండి ఇటుకను ప్రధాని మోడీ పునాది రాయిగా అమర్చారు. మొత్తం 2.77 ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. 392 స్తంభాలు, 12 ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. భూమి పూజ అనంతరం బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. రామజన్మభూమి, రామమందిర నిర్మాణం విశిష్టతను గురించి ప్రస్తావించారు. చాలా అంశాలను ఆయన స్పృశించారు. అవన్నీ ఒక ఎత్తైతే చివర్లో ఆయన చేసిన ఓ నినాదం మరో ఎత్తు. జై శ్రీరామ్ అనే నినాదానికి బదులుగా జై సియారాం అని పలికారు మోడీ. ఇది చర్చనీయాంశమయ్యింది. జై శ్రీరామ్ ఈ పదం భావోద్వేగానికి గురిచేస్తుంది. రామమందిరం నిర్మాణానికి జై శ్రీరామ్ నినాదానికి అవినాభావ సంబంధం ఉందనడంలో సందేహమక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ తొలిసారిగా 1984లో రామమందిర నిర్మాణ ఉద్యమానికి పూనుకున్నప్పటి నుంచి వినిపిస్తూనే వస్తోంది. జై శ్రీరామ్ అనే నినాదంతోనే బీజేపీ కురువృద్ధుడు అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్రను నిర్వహించారు. సమగ్ర భారతావని ఈ పదాన్ని జపించేలా చేశారు. కోదండరాముడికి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలి అనే ఆలోచనను రేకెత్తించారు. జై శ్రీరామ్, జై సియారాం అనే పదాల మధ్య ఉన్న తేడా ఏమిటనేది పండితులు వివరించారు. జై శ్రీరామ్ అనే నినాదం ఓ డ్రైవింగ్ ఫోర్స్ వంటిది. ధైర్య సాహసాలకు, దూకుడు వైఖరికి జై శ్రీరామ్ అనే నినాదం ప్రతిబింబిస్తుంది. శ్రీరామచంద్రుడి ఆగ్రహ స్వరూపానికి దీన్ని ప్రతీకగా భావిస్తారు. యుద్ధ భూమిలో జై శ్రీరామ్ అనే నినాదాన్ని పలికితే ఆవేశం ఉరకలు వేస్తుందంటారు. చెడుపై యుద్ధం చేయడానికి సాధారణంగా ఈ పదాన్ని వినియోగిస్తుంటారు. సియారాం అనే పదం శ్రీరాముడి శాంత స్వభావాన్ని ప్రతిఫలిస్తుంది. సీతా సమేతుడైన అయోధ్య రాముడు ఎప్పుడూ శాంతి వదనంతోనే కనిపిస్తారు. సీతమ్మ తల్లితో కలిపి శ్రీరాముణ్ణి జపించవలసి వచ్చినప్పుడు సియారాం అనే నామాన్ని పలుకుతారు. రామమందిరాన్ని నిర్మించడం అనేది ఓ యుద్ధంలాగా సాగిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మోడీ సీతమ్మ తల్లితో కలిపి శ్రీరాముణ్ణి తలుచుకుని ఉండవచ్చని అంచనా వేశారు. ఇప్పుడు రామమందిరం అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది 22న రాములోరి గుడి ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతోంది. అయోధ్య రామ జన్మభూమి చుట్టూ ఎన్నో వివాదాలు దశాబ్దాలుగా సాగాయి. అవన్నీ తొలగిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించాము అంటోంది బీజేపీ. ఇది కాషాయ దళం 2024 ఎన్నికల నినాదమా? అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు కేసులు నడిచాయి. చివరకు లైన్ క్లియర్ చేయడంతో రామమందిరం రూపుదిద్దుకుంటోంది. అయోధ్య రాముడిదే అంటూ ఆనాడు ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర ఊహించని రీతిలో దేశంలో భారతీయ జనతా పార్టీ బలపడేందుకు దోహదపడింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రామమందిరాన్ని తాము ప్రారంభించామని చెబుతూ బీజేపీ ఎన్నికల్లోకి వెళ్తోంది. అయోధ్య నిర్మాణాన్ని ఎవరూ ఊహించలేదని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి అనేవి రెండు విరుద్ధమైన అంశాలు కాదని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ దేశానికి మతం కాదు, కావాల్సింది ప్రేమ అని చెబుతుంటే బీజేపీ మాత్రం రామమందిరం తమ ప్రచార అస్త్రమని అంటోంది. ఒకప్పుడు అయోధ్య అనేది స్థానిక భూ వివాదం మాత్రమే. కానీ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కారణంగా అది జాతీయ అంశంగా మారింది. ఆయన రామ్ రథయాత్ర చేపట్టారు. దాంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమయ్యింది. 1990లో గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుంచి అద్వానీ రామ్ రథయాత్ర చేపట్టారు. ఆ యాత్రలో అయోధ్య వివాదమే ప్రధానాంశం. అద్వానీ చేపట్టిన రథయాత్రలో నరేంద్ర మోడీ కరసేవకుడి పాత్ర పోషించారు. సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీలో సభ్యుడయ్యారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 49.10% ఓట్లతో 404 సీట్లతో భారీ విజయం సాధించింది. బీజేపీ 2 సీట్లకే పరిమితమయ్యింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు ప్రయత్నిస్తామని 1989లో హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ ప్రకటించింది. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ బీజేపీ ఆ విషయాన్ని పొందుపరిచింది. ఫలితంగా
1984లో కేవలం 2 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ 1989లో 85 స్థానాలను కైవసం చేసుకుంది. అద్వానీ రథయాత్ర దేశంలో అనేక మంది మూడ్ను మార్చేసింది. అఖిల భారత రాజకీయ పార్టీగా బీజేపీ మారేందుకు ఆ యాత్ర కొత్త మార్గాన్ని చూపింది. ఆలయం, మసీదులకు సంబంధించిన ఒక స్థానిక భూ వివాదాన్ని అద్వానీ రథయాత్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. 1949 నుంచి 1986 వరకు అది స్థానిక భూ వివాదం. అక్కడి భూమి కోసం ఇరు వర్గాలు కోర్టులో పోరాడాయి. ఆ తర్వాత అద్వానీ దానిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ వివాదాన్ని రాజకీయ అంశంగా మార్చడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. దాంతో 1991 సార్వత్రిక ఎన్నికల్లో 120 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. అదే ఏడాది తొలిసారి ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రయ్యారు. ఇలా అయోధ్య అంశం బీజేపీని బలమైన రాజకీయ శక్తిగా మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ఏదో విధంగా అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తుంది కాషాయ పార్టీ. ఈసారి ఏకంగా మందిరాన్ని ప్రారంభించి చెప్పిన మాట నిలబెట్టుకున్నాము అనే ట్యాగ్లైన్తో ప్రజల తీర్పు కోరాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే ఎన్నికలకు సరిగ్గా 2-3 నెలల ముందు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి ఎన్నికల సమరానికి సై అంటోంది. రాజకీయ గోల ఎలా ఉన్నా రామజన్మభూమిలో అద్భుతమైన, సుందరమైన అయోధ్య మందిరం మాత్రం భక్తులకు కనువిందు చేయనుంది. రామమందిరం నిర్మాణంతో అయోధ్య రూపురేఖలే మారబోతున్నాయి. దేశ విదేశాల నుంచి భక్తులు వెల్లువల రానున్నారు. రోజు లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగులు, వృద్ధులకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్య జిల్లా యంత్రాంగం మరో కానుకను అందించనుంది. బ్యాటరీతో నడిచే వాహనాలు రామజన్మభూమి మార్గం నుంచి రామజన్మభూమి కాంప్లెక్స్కు చేరుకుంటాయి. అంతేకాకుండా సమీపంలోని గణిత దేవాలయాలను కూడా సరికొత్త రూపంలో ఉంచే యోచన ఉంది. రామజన్మభూమి చుట్టుపక్కల గణిత దేవాలయాలకు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లేలా ప్లాన్ ఉంది. పార్కింగ్ ఏర్పాట్లతో పాటు వస్తువులను ఉంచడానికి, తీసుకెళ్లడానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముడి రామ్లాలా ఆలయం నిర్మాణంతో ప్రతిరోజు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దీనిపై పూర్తి అప్రమత్తంగా ఉంది. అయోధ్యకు వచ్చే యాత్రికులకు అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండాలని ట్రస్ట్ అభిప్రాయపడింది. దీంతో ప్రయాణికుల సౌకర్యాల కోసం శ్రీరామ జన్మభూమి ప్రత్యేక రోడ్డును నిర్మిస్తోంది. ఈ రోడ్డు వెడల్పు దాదాపు 100 మీటర్లు. భక్తులు రామజన్మభూమి కాంప్లెక్స్లోకి ప్రవేశించిన దారిలోనే తిరిగి వెళ్తారు. భక్తులకు వారి వస్తువులను ఉంచడానికి చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ప్రాంగణం చుట్టుపక్కల భక్తులకు సరిపడా పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొత్తానికి జనవరి 22న దేశ చరిత్రలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోనుంది.